ఎన్నికల ప్రచార జోరు పెంచారు. కాసేపట్లో నిజామాబాద్ లో జరిగే ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. సభ ఏర్పాట్లను ఎంపీ కల్వకుంట్ల కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీ కవిత మరోసారి పోటీకి దిగనున్నారు. రెండోసారి కూడా కవిత భారీ మెజారిటీతో గెలుస్తారని టీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ లో టీఆర్ఎస్ సభకు అంతా సిద్ధమైంది. నిజామాబాద్ గిరిరాజ్ కళాశాల మైదానంలో ఈ సభ నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ నుంచి కవిత బరిలోకి దిగుతున్నందున ఈ సభపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శ్రీపతి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీపతి, ఓవర్ టు యూ. నిజామాబాద్ నగరంలో కేసీఆర్ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. నిజామాబాద్లోని గిరిరాజ కళాశాల మైదానంలో ఈ బహిరంగ సభ జరగబోతోంది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మొదలయ్యే సభలో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ప్రస్తుతం మనం బహిరంగ సభ స్థలి వద్ద ఉన్నాం. ఇక్కడ ఏర్పాట్లన్నీ దాదాపు చురుగ్గా సాగుతున్నాయి. సాయంత్రానికల్లా జరగాల్సిన పనులన్నీ కూడా ఈ ఉదయం నుంచే ఊపందుకున్నాయి. అయితే ప్రధానంగా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శంఖారావం పూరించిన తర్వాత రెండో సభగా ప్రస్తుతం నిజామాబాద్లో ఈ సభ జరగబోతోంది. మొన్న కరీంనగర్లో జరిగిన సభలో కేసీఆర్ చేసిన ప్రసంగము, అలాగే జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనను వెల్లడించిన నేపథ్యంలో నిజామాబాద్లో జరిగే బహిరంగ సభపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంటే కేసీఆర్ ఏ విషయాలు ప్రస్తావించబోతున్నారు, ఎలాంటి రాజకీయ సంచలన ప్రకటనలు చేయబోతున్నారనే విషయమై అన్ని రాజకీయ పక్షాలు అలాగే ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నిజామాబాద్ నగరంలో జరిగే సభకు సంబంధించిన ఒక ప్రత్యేక ప్రాధాన్యత కూడా ఇక్కడ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సీఎం కేసీఆర్ కూతురు కవిత ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేయనుండడంతో ఈ నిజామాబాద్ సభపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ సభను పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులని కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా కూడా కవితకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అలాగే ప్రచారాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్లో జరిగే ఈ సభకు సంబంధించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక నేతృత్వంలో అలాగే కవిత పర్యవేక్షణలో ఈ సభ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలే ఉండడం ఇక్కడ ఒక ప్రత్యేక ప్రాధాన్యతగా చెప్పుకోవచ్చు. ఈ 7 ఎమ్మెల్యేల నేతృత్వంలో ప్రస్తుతం సభ నిర్వహణ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తానికి భారీ ఎత్తున సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులన్నీ కూడా తీవ్రంగా కష్టపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడున్న అభ్యర్థి కవితకి రాష్ట్ర స్థాయిలోనే భారీ ఎత్తున మెజారిటీ సాధించాలనే ఒక ప్రత్యేక లక్ష్యంతో పార్టీ శ్రేణులు అలాగే పార్టీ నాయకులు కూడా పనిచేస్తున్నారు. ఈ సభ ద్వారా భారీ ఎత్తున జనాన్ని తరలించి ఈ సభలో భారీ ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా తమ శక్తి ఏంటో చూపించాలనే విషయమై కేసీఆర్ కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఆయన ప్రసంగంతో పాటు సభను భారీ ఎత్తున సక్సెస్ చేయడము అలాగే పార్టీ శ్రేణులను కానీ ప్రజలను కానీ భారీ ఎత్తున తీసుకురావడంలో తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ అలాగే కొరుట్ల, జగిత్యాలకు సంబంధించిన నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణ జరుగుతుంది. ఇప్పటికే బస్సులు ఇతర వాహనాలను కూడా ఆయా నియోజకవర్గాలకు పంపించడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ప్రజలు అలాగే కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం సభాస్థలంలోని తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అనిల్తో శ్రీపతి, ఏబీ ఆంధ్రజ్యోతి, నిజామాబాద్.